టుడే we are discuss to కాంటాక్ట్ ఫామ్. మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్కి ఒక కాంటాక్ట్ ఫామ్ అనేది కంపల్సరీగా ఉండాలి. లేదంటే మనకి ఒక కస్టమర్ అనేది ఎలా రీచ్ అవుతాడు? కస్టమర్ రీచ్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి ఒక కాంటాక్ట్ ఫామ్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం వెబ్సైట్లోకి వెళ్దాం. ఈ వెబ్సైట్ అంతా ఓకే. వెబ్సైట్ అంతా చేసిన తర్వాత మన కాంటాక్ట్ ఫామ్ అనేది లేకపోతే ఒక యూజర్ అనేవాడు మనకి ఆ కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తేనే తప్ప మనకి వాళ్ళ అడ్రస్ కానీ ఐడెంటిఫై ఎలా చేస్తాం? ఓకే. గో టు హోమ్లోకి వెళ్ళేసి డాష్బోర్డ్లోకి వచ్చేసాం. డాష్బోర్డ్లోకి వచ్చేసరికి మనం ఇక్కడ ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్, యాడ్ న్యూ ప్లగిన్స్లోకి వచ్చేసరికి వీపీ ఫామ్ ప్లగిన్ నేమ్ వచ్చేసరికి వీపీ ఫామ్. వీపీ ఫామ్ అనే ప్లగిన్ వచ్చింది కదా, ఇక్కడ ఈ ప్లగిన్ని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. ఇది అప్డేట్ అడుగుతుంది కదా, సేమ్ ఇలా అప్డేట్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలింగ్ చేస్తాం. ఇన్స్టాలింగ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ అనేది చెప్తాను. ఇక్కడ మనం ఏదైతే ఎలిమెంటర్ అని యూజ్ చేసుకుంటాం కదా, ఈ ఎలిమెంటర్లోకి వచ్చేద్దాం. ఒక పేజ్ ఉంది కదా మన వెబ్సైట్లోకి వచ్చేసరికి ఇక్కడ కాంటాక్ట్ పేజ్ ఉంది కదా, ఈ కాంటాక్ట్ పేజ్లో క్లిక్ చేసేసి కాంటాక్ట్ పేజ్లో ఏం లేదు అందుకని చెప్పేసరికి మనం ఎడిట్ పేజ్లోకి వచ్చేసరికి ఇక్కడ మనం మ్యాక్సిమం మనకు కావాల్సింది మాత్రమే యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం ప్లస్ సింబల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మనం వీపీ ఫామ్ అని సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది. వీపీ ఫామ్ అని ఆల్రెడీ మనం ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసాం కదా, ఆ ఇన్స్టాల్ చేసిన ప్లగిన్లో మనం ఒక ఫామ్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మెనూస్లోకి వచ్చేసరికి ఇక్కడ వీపీ ఫామ్ అని మీకు కనిపిస్తుంది కదా ప్లగిన్ అనేది, ఈ ప్లగిన్లోకి వచ్చేసరికి ఈ ప్లగిన్లో ఒక యాడ్ న్యూ ప్లగిన్ అనేది ఒకటి మనం క్రియేట్ చేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ ప్లగిన్స్ ఇక్కడ ఆల్రెడీ మనం కొన్ని చేసాము. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకోటి చేద్దాం. ఇక్కడ మనం ఏమేమి ఇవ్వాలి, ఏంటి, ఎలా కాంటాక్ట్ ఫామ్ తీసుకోవాలని అనుకుంటున్నాం అని ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. ఈ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా మనం ఒక టెంప్లెట్ని యూజ్ చేసుకొని మన కాంటాక్ట్ ఫామ్ అనేది మనం బిల్డ్ చేసుకున్నాం. ఇక్కడ సింపుల్ కాంటాక్ట్ ఫామ్ని యూజ్ చేసుకున్నాం. సింపుల్ కాంటాక్ట్ ఫామ్లో మనం ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ కాంటాక్ట్ ఫామ్ అని ఇలా వచ్చింది కదా, మనం ఇక్కడ వచ్చేసరికి సమ్ ఆఫ్ నెంబరు కానీ నేము ఓకే. ఇక్కడ నెంబర్ యాడ్ చేయాలని అనుకుంటే నెంబర్ డ్రాగ్ చేసి ఇక్కడికి ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మనం నెంబర్ సెల్ నెంబర్ అని కానీ మొబైల్ నెంబర్ అని కానీ ఇవ్వచ్చు. ఇక్కడ ఈ కాలమ్స్లోకి వచ్చేసరికి మెయిన్గా ఇక్కడ రిక్వైర్డ్ అంటేనేమో కంపల్సరీగా ఆ కస్టమర్ అనే అతను చేస్తేనే ఈ సబ్మిట్ అనేది అడుగుతుంది. ఈ రిక్వైర్డ్ అని ఇవ్వలేదు అనుకోండి, ఈ సబ్మిట్ అనేది కాదు, ఫెయిల్డ్ అని వస్తుంది, ఎర్రర్ అని చెప్పేసి అక్కడ ఫిల్ చేయండి ఫామ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మనం దీన్ని సేవ్ చేసుకున్న తర్వాత ఈ కాంటాక్ట్ ఫామ్ అనేది ఇలా వస్తుంది కదా, ఈ కాంటాక్ట్ ఫామ్లోకి వచ్చేసరికి ఇక్కడ మనం సింపుల్ కాంటాక్ట్ ఫామ్ కదా మనం తీసుకుంది, ఈ సింపుల్ కాంటాక్ట్ ఫామ్ని ఇలా బిల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి కాంటాక్ట్ ఫామ్స్, ఒకటి డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఒక కాంటాక్ట్ ఫామ్ అనేది మనం తీసుకున్నాం, దాన్ని మనం అప్డేట్ చేసుకొని
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ మన పేజ్లోకి వెళ్తే కాంటాక్ట్ పేజ్లో కదా మనం ఏదైనా చేసింది. ఈ కాంటాక్ట్ పేజ్లోకి వచ్చేసరికి ఇక్కడ మన నేము, మన ఈమెయిల్ ఐడి, మన వచ్చేసరికి ఏదైనా మెసేజ్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టేస్తే సబ్మిట్ అవుతుంది. దిస్ ఈస్ ద కాంటాక్ట్ ఫామ్. టుడే టాపిక్ ఈజ్ కాంటాక్ట్ ఫామ్. సో మెనీ ఆఫ్ బ్యూటిఫుల్ వెబ్సైట్స్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, రాజేష్ డిజిటల్ అకాడమీ అని చెప్పేసి లెర్నింగ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్.